ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా పూతి వెంకటరెడ్డికి బాధ్యతలు అందించి ఫిలిం ఛాంబర్ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నటించిన మన దేశం సినిమాకు నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తపరుస్తూ ఇదే రోజున ఆయనను నమ్మి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తనపై నమ్మకంతో ఒక బాధ్యత కలిగినటువంటి బాధ్యతను విశాఖ జిల్లా కోఆర్డినేటర్ ఫిలిం ఛాంబర్ లో తనకు అవకాశం కల్పించిన ఫిలిం ఛాంబర్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపైన ఉన్న ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సినీ పరిశ్రమకు తన వంతు సేవలు అందిస్తానని, సినీ పరిశ్రమలో కష్టాలు ఎదుర్కొనే వారికి తనదైన శైలిలో అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గంట్ల శ్రీనిబాబు, ఫిలిం ఛాంబర్ సభ్యులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉత్తరాంధ్ర జిల్లాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించడం జరుగుతుంది. వెంకటరెడ్డి, మా కృష్ణకిషోరు, సంతోషు, మూర్తి గారు వీళ్ళ టీంతో పాటు ఉత్సాహంగా పనిచేసి ఉత్తరాంధ్రలో మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు ఫిల్మ్ ఛాంబర్లో కూడా మంచి గుర్తింపు వచ్చేటట్టు కార్యక్రమాలు చేసేటట్టుగా ఉండాలని వెంకటరెడ్డిని మేమందరం మా అందరి తరఫు పూర్తయిన ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవం అని ఒక నామకరణం చేసి ఆ కార్యక్రమాన్ని బాధ్యతలు ఉత్తరాంధ్రలో మా కోఆర్డినేటర్స్ అందరికీ అప్పచెప్పినందుకు కూడా రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు గారి కోసం ఎంత చెప్పినా సరే తక్కువ అంటారు. అలాగే ప్రపంచ తెలుగు భాష ఎక్కడున్నా ప్రతి మూలకి కూడా తెలుగు భాషని అంత ప్రాముఖ్యంగా తీసుకువెళ్ళిన ఖ్యాతి ఏకైక నటుడు, నాయకుడు, మానవతావాది శ్రీ గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆయన ఖ్యాతిని మనం నేను పొగిడే స్థాయి కాకపోయినా ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. మన దేశం సినిమా నుంచి ఒక బ్రిటిష్ పోలీస్ పాత్ర నుంచి ఆయన సినీ అరంగేట్రం అయ్యి ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా పరిశ్రమ కోసం, సినిమా కళాకారులకు సంబంధించి రావాల్సిన హక్కుల కోసం పోరాడి ఒక కళాకారుడిగా ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి కళాకారుడు అవడం, ఆ వరవడి, ఆ సాంప్రదాయం ఇతర నాయకులకి కూడా ఈరోజు అనుసంధానంగా వస్తూ వాళ్ళు కూడా కళాకారుడికి అన్ని విధాలుగా కూడా హక్కులు ఇచ్చే విధంగా సపోర్ట్ చేయడానికి ఇప్పుడు నూతన ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కార్యవర్గ సభ్యులందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కళాకారుడిని ఆదుకోనండి, సినీ పరిశ్రమని ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేయండి. సినీ పరిశ్రమ ఇక్కడ తేలేము, సినీ పరిశ్రమని ఇక్కడ అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా ఆ సందర్భంలో ఈ వేదిక నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా కళాకారులే నాయకులుగా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు అల్లుడి గారే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కళాకారుల ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకొని
ఈ వేదిక నుంచి కార్యవర్గ సభ్యులందరమే కూడా చిన్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి పెద్దలందరూ కలిపి నాకు విశాఖపట్నం కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పచెప్పి సో వారితో పాటు కలిసి నేను పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తూ శిరస ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీ దృష్టిలోకి తీసుకొచ్చి అక్కడి నుంచే మీరు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారంగా నేను ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా కృతజ్ఞుడై మే వెంకటరెడ్డి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఏఎం రత్నం గారి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాన కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రుడికి, అలాగే కళాకారుడికి, ఔత్సాహిక నూతన కళాకారుడికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు చలనచిత్ర పరిశ్రమలో ఒక నాకంటూ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి కళాకారుడికి, ప్రతి కార్యవర్గ సభ్యులకి కూడా నేను జన్మతః కృతజ్ఞుడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కార్యవర్గంలో నియమ నిబంధనల్ని అనుగుణంగా పాటిస్తూ నాకు బాధ్యతలు అప్పచెప్పిన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకించి దాని మీద సమీక్ష చేసి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం ఫిల్మ్ ఛాంబర్ మొత్తం కమిటీ ఉంటుంది. వారి నిర్ణయం ఏదైతే శిరస వహించడానికి నేను కృతజ్ఞుడని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారుడికి, పాత్రికేయ మిత్రుడికి, అలాగే నన్ను నియమించినటువంటి అపారమైన నమ్మకం పెట్టుకొని నన్ను నియమించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ పెద్దలందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ రోజు నుంచి బాధ్యతలు అప్పచెప్పారు కనుక ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్లో ఎటువంటి సమస్యలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ కళాకారుడికైనా, ఏ క్రాఫ్ట్ నుంచైనా ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకెళ్ళినట్టయితే, నా దృష్టికి తీసుకొస్తే నేను ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి దానికి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరిస్తామని చెప్పమని మన కార్యదర్శి గారు జేవి మోహన్ గౌడ్ గారు చాలా ప్రగాఢంగా చెప్పారు. అలాంటి నాయకులు కూడా మనల్ని నడిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గాలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు పేరు పేరున ఫిల్మ్ ఛాంబర్ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఎంతో ఆప్యాయంగా హక్కులు చేర్చుకొని జేవి మోహన్ గౌడ్ గారు ఆశీర్వదించారు. అలాగే ఎన్ఎస్ మూర్తి గారు జాయింట్ సెక్రటరీ గారు, ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే ఎండి భాషా గారు విజయనగరం కోఆర్డినేటర్గా ఉన్నారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అనకాపల్లి కోఆర్డినేటర్ రాజు గారికి కూడా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే
శ్రీకాకుళం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కోఆర్డినేటర్ రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా అసలు ఘట్టానికి వెళితే నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు నా మీద అపారమైన నమ్మకం ఉంచి విశాఖపట్నం జిల్లా కోఆర్డినేటర్గా నాకు నూతనంగా బాధ్యతలు అప్పచెప్పారు. పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే విశాఖ జిల్లాలో కళాకారులకు సంబంధించి, సినీ పరిశ్రమకు సంబంధించి ఏ క్రాఫ్ట్లోనైనా ఇబ్బంది వస్తే రాతపూర్వకంగా మాకు సమస్యని మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే లొకేషన్ షూటింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్స్ అయినా, అలాగే కళాకారులకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా ముందుగా తెలియజేస్తే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, కళాకారుడు అంటే ఏ అసోసియేషన్, ఏ ఫెడరేషన్ అనే సంబంధం లేదు, మా దృష్టికి రాతపూర్వకంగా ఖచ్చితంగా తెలియజేస్తే దాని మీద స్పందించి సరైన సూచనలు ఈ సందర్భంగా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే పంచభూతాల సాక్షిగా నేచురల్గా అందాలని సినిమాలో బంధించాలంటే, కెమెరాలో బంధించాలంటే ఉత్తరాంధ్రలో ఎటువంటి ఆర్టిఫిషియల్ సెట్ లేకుండా సుసంపన్నంగా ఉన్నటువంటి పంచభూతాల సాక్షిగా ఉన్నటువంటి ఈ అందాలని ఖచ్చితంగా సినిమా కళాకారులు సద్వినియోగం చేసుకుంటారని, ఈ అవకాశం మనకే వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కళాకారుడికి, నా మిత్రుడికి, అలాగే కార్యవర్గ సభ్యులకి, ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవాలు జరుపుకోమని ప్రతి జిల్లా కో కన్వీనర్లకి, కోఆర్డినేటర్లకి, మన ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోని కోఆర్డినేటర్స్ ఈ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కోఆర్డినేటర్గా వెంకటరెడ్డి గారిని నియమించుకోవడం కూడా జరిగింది. అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చిన్న నిర్మాతలకు ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.